ఆంధ్రప్రదేశ్ మీద భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టిందా? తాజాగా నితిన్ నబీన్ జట్టు 65 మందితో ఒక కొత్త జట్టు అయితే ఏర్పాటు చేశారు. ఓకే. అందులో తెలంగాణకు అవకాశం రాలేదని, లేదంటే మిగిలిన రాష్ట్రాలకు మంచి అవకాశం. కానీ ఆంధ్రప్రదేశ్‌కి కూడా మంచి అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురిని ఉపాధ్యక్షులుగా ఎంచుకున్నారు. పురంధేశ్వరి గారు, అలాగే రామ్ మాధవ్, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి. వీళ్ళ ముగ్గురు కూడా. వీళ్ళ ముగ్గురు సీనియర్ నాయకులు. అలాగే ఎన్నికల సమయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించే అనుభవం ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార కమిటీల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ ప్రచారాల్లో కూడా పాల్గొంటారు. అక్కడ నాయకులను కోఆర్డినేషన్ చేసుకుంటారు. ఇలాగ ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పట్టున్న నాయకులు వీళ్ళందరూ కూడా. పురంధేశ్వరి గారికి మంచి అనుభవం ఉంది, మంచి పట్టు ఉంది. అలాగే రామాధవ్ గారికి, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళందరూ. సో వీళ్ళందరినీ కావాలని ఎంపిక చేయడం, ఇది ఒకటి. నితిన్ నబీన్ టీంలో ఒక బలమైన నాయకులకి అవకాశం ఇచ్చారన్నది ఒకటి. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ మీద నెక్స్ట్ సీరియస్ ఫోకస్ చేయాలంటే ఇప్పటి నుంచే గ్రౌండ్లో బిల్డ్ చేసుకోవాలి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో బలం ఉంటుంది. ఆ బలాన్ని మరింత పెంచుకోవాలి. పక్క పార్టీల నుంచి అవసరమైతే నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించుకోవాలి. బలమైన నాయకుల్ని పెంచుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అనగానే కొన్ని పేర్లు గుర్తొస్తాయి. కొన్ని పేర్లు, ఈటెల రాజేందర్ అనో, బండి సంజయ్ అనో, కిషన్ రెడ్డి అనో, ఇలా కొన్ని పేర్లు గుర్తొస్తాయి. డీకేఆర్ అనో, ఇలా కొన్ని పేర్లు గుర్తు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అలా పేర్లు గుర్తు రావాలి. ఆ స్థాయి నాయకులు కావాలి. పలుకుబడి ఉన్న నాయకులు, మాటకారైన నాయకులు కావాలి. అలాంటి వాళ్ళందరినీ ఇప్పటి నుంచే గ్యాదర్ చేసుకుంటే రేపు 2029కి బలోపేతం చేసుకోవడానిక ఏదో వ్యూహం అయితే వేస్తోంది. అందుకే ఏపీ మీద అయితే మాత్రం ప్రత్యేక ఫోకస్ పెట్టింది అనేది అర్థమవుతుంది ఈ కూర్పుతో అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట.